Hello, my dear VIP family members. Welcome back to VIPIS Academy. నేను మీ అశోక్, ద ఫౌండర్ ఆఫ్ VIPIS Academy. సో మనము ఇవాళ డే 5కి ఎంటర్ అయిపోయామండి పాలిటీ సిరీస్లో. ఈ డే 5లో మనము సిటిజన్షిప్ గురించి నేర్చుకోబోతున్నాం. ఓకేనా? ఆల్రెడీ మనము పాలిటీలో ఎలా నేర్చుకుంటూ వచ్చామండి, మన భారతదేశం మొత్తానికి కూడా, అంటే మన భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా, అంటే సిటిజన్స్ అందరూ కూడా ఫాలో అవ్వడానికి మనం ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం. ఓకేనా? దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కావాలని చెప్పేసి చెప్పుకున్నాము. అది కూడా ప్రీవియస్ చాప్టర్లో మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఈ కాన్స్టిట్యూషన్ని అసలు ఇంట్రడ్యూస్ చేయడానికి మనకి ఒక ప్రీఫేస్ లాంటిది ఉండాలి, కాబట్టి దాన్నే ప్రియంబుల్ అని చెప్పేసి అనుకున్నాం. దాని గురించి కూడా ఒక చాప్టర్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో మీరు ప్రియంబుల్ టాపిక్ చూడండి దీనికన్నా ముందు. తర్వాత మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చూడండి. ఓకేనా? తర్వాత సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్పుకున్నాము. అండ్ డే 4లో మనము ఆర్టికల్ 1 to 4 వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ వరకు డిస్కస్ చేసుకున్నాం, రైట్? సో ఇవాళ ఆర్టికల్ 5 నుంచి 11 వరకు మనకి ఏమేమి ఉన్నాయి మన రాజ్యాంగంలో అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? ఆర్టికల్ 5 to 11 వచ్చేసి మనకి సిటిజన్షిప్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఆర్టికల్ 1 to 4 వచ్చేసి ఇండియన్ యూనియన్ మరియు ఇట్స్ టెరిటరీస్ ఉంటుంది. 5 to 11 వచ్చేసి మనకి సిటిజన్షిప్ ఉంటుంది. 12 to 35 వరకు మనకి పార్ట్ 3 ఉంటుంది అనమాట. ఓకేనా? సిటిజన్షిప్ వచ్చేసి మనకి పార్ట్ 2, పార్ట్ 3 వచ్చేసి మనకి ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. పార్ట్ 4 వచ్చేసి మనకి డిపిఎస్పీస్ ఉంటాయి. ఓకే, అది మనకి ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేసుకుంటాం, రైట్? సో ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏం కావాలి అండ్ ఫ్యూ ఎంసీక్యూస్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం, రైట్? నెక్స్ట్ చాప్టర్లో మనం డీటెయిల్గా చెప్పుకుందాము. ఈ చాప్టర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అసలు మనకి సిటిజన్షిప్ నుంచి మనం ఏం కావాలో అదే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సిటిజన్షిప్ అంటే ఏంటంటే మనకి పౌరసత్వం. మన భారతదేశంలో పౌరసత్వం ఎలా పొందాలి అండ్ ఎలా పోగొట్టుకోవచ్చు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? బేసిక్గా మనకి చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవి 4 ఆప్షన్స్ లాగా ఇచ్చేసి ఏదో ఒకటి తప్పిస్తారు. అంటే మన భారతదేశంలో సిటిజన్షిప్ పొందాలి అంటే ఏ విధంగా పొందొచ్చు అని చెప్పేసి బై బర్త్, బై డిసెంట్, బై రిజిస్ట్రేషన్, ఇంకేదన్నా ఇస్తారనమాట. బై ఆధార్ కార్డ్ అని ఏదో ఒకటి ఇచ్చారనుకోండి, మనం ఏదో ఒకటి ఎలిమినేట్ చేసేలాగా ఉండాలి. అందుకే దేర్ ఆర్ 5 ways టు అక్వైర్ ద సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. మన భారతదేశం యొక్క పౌరసత్వం మనం పొందాలి అనుకుంటే 5 రకాలుగా పొందొచ్చు. కోల్పోవాలి అనుకుంటే 3 రకాలుగా కోల్పోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు ఆల్రెడీ. ఈ 5 రకాలు ఏంటి అంటే మీరు బ్రాండ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? బ్రాండ్ అని గుర్తుపెట్టుకోండి. నాకు ఈ పుష్ప మూవీలో మన అంటే ఇది సార్ నా బ్రాండ్ అని చెప్పేసి అంటారు కదా మనకు అల్లు అర్జున్ గారు. అట్లా మన భారతదేశం యొక్క సిటిజన్స్ అందరూ కూడా మన భారతదేశాన్ని చూపించి ఇది సార్ నా బ్రాండ్ అని చెప్పుకోవాలన్నమాట. సో ఆ బ్రాండ్ ఏంటి? బై బర్త్. ఓకేనా? తర్వాత ఆర్ అంటే ఏంటి? బై రిజిస్ట్రేషన్. ఓకేనా? ఏ అంటే ఏంటి? బై అక్విజిషన్ ఆర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ అనమాట. ఓకేనా? మీరు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, బై బర్త్, ఓకే, బై రిజిస్ట్రేషన్, బై అక్విజిషన్ ఆర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ, ఎన్ అంటే బై న్యాచురలైజేషన్, డి అంటే డిసెంట్ అనమాట. ఈ 5 రకాలుగా మనం భారతదేశం యొక్క పౌరసత్వాన్ని పొందొచ్చు. ఓకే, ఇలా బ్రాండ్ అని గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఏ 3 రకాల ద్వారా మనం కోల్పోవచ్చు అంటే బై రినౌన్సియేషన్, తెలుగులో చెప్పుకోవాలి అనుకుంటే త్యజించుట, బై టెర్మినేషన్ అంటే రద్దు చేయుట, బై డిప్రైవేషన్ అంటే తెలుగులో అయితే లేమి అని వచ్చిందండి, మనం ట్రాన్స్లేట్ చేస్తే. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ వర్డ్. ఒకవేళ మీకు తెలిసినట్టయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్, రైట్? ఓకే, వీటి గురించి జస్ట్ పైన చూద్దాము అండ్ కొన్ని ఎంసీక్యూస్ మనం డిస్కస్ చేసుకుందాం, రైట్? ఓకే, సో ఫస్ట్ చూడండి, పుట్టుకతో అంటే ఇఫ్ యు వర్ బోర్న్ ఇన్ ఇండియా బిఫోర్ 1st July 1987. ఓకేనా? మీరు మన భారతదేశంలో 1st July 1987 కన్నా ముందు పుట్టినట్లయితే మీరు ఆటోమేటిక్గా మన ఇండియన్ సిటిజన్. ఓకేనా? మన ఇండియాలో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం సేలియెంట్ ఫీచర్స్లో. మన ఇండియా యొక్క సిటిజన్షిప్ అనేది సింగిల్ సిటిజన్షిప్ అండి. ఓకేనా? మనకి యుఎస్ లాగా డ్యూయల్ సిటిజన్షిప్ లాంటిది ఏం లేదు. అంటే స్టేట్కి ఒక సిటిజన్షిప్, మళ్ళీ కంట్రీ మొత్తానికి కూడా ఒక సిటిజన్షిప్, అలా ఏం లేదనమాట.
ఓకేనా. సో మన భారతదేశంలో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉంటున్నందుకు మనకి తెలంగాణ సిటిజన్షిప్, తర్వాత ఇండియా మొత్తానికి కలిపి ఇండియన్ సిటిజన్షిప్ అలా సపరేట్ లేదు. ఇండియన్ యూనియన్ మొత్తంకి కలిపి మన భారతదేశ పౌరులందరికీ ఒకటే సిటిజన్షిప్, దట్ ఈస్ సింగిల్ సిటిజన్షిప్ ఉంది మనకి. అయితే మీరు 1 జూలై 1987 డేట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 1 జూలై 1987 కన్నా ముందు పుట్టిన వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా మన భారతదేశంలో సిటిజన్సే బై బర్త్, అంటే పుట్టుకతో మీరు డైరెక్ట్గా సిటిజనే. అయితే ఈ 1 జూలై 1987 నుంచి 2 డిసెంబర్ 2004 వరకు ఈ టైం లైన్ మధ్యలో మనం చూసుకున్నట్లయితే 1 పేరెంట్ మస్ట్ బి అన్ ఇండియన్ సిటిజన్. ఓకేనా. అంటే మీ ఫాదరో లేకపోతే మీ మదరో, ఓకేనా, 1987 నుంచి 2004 టైం లైన్ మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో మీ పేరెంట్స్లో ఒక పేరెంట్ ఐదర్ ఫాదర్ కానీ మదర్ కానీ ఇండియన్ సిటిజన్షిప్ ఉంటే మీరు ఆటోమేటిక్గా బై బర్త్ మీరు ఇండియన్ సిటిజన్ అవ్వచ్చు అన్నమాట. ఓకేనా. ఆఫ్టర్ 3 డిసెంబర్ 2004, ఓకేనా, 3 డిసెంబర్ 2004 ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. 3 డిసెంబర్ 2004 తర్వాత ఏమవుతుంది ఇక్కడ సిచ్యువేషన్, వన్ పేరెంట్ మస్ట్ బి ఇండియన్. ఓకేనా. ఇద్దరు పేరెంట్స్లో ఒక పేరెంట్ ఇండియన్ అయి ఉండాలి. అండ్ ద అదర్ నాట్ అన్ ఇల్లీగల్ మైగ్రెంట్, అంటే ఇంకొకళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఇల్లీగల్గా మన భారతదేశానికి వచ్చి ఇక్కడ మైగ్రేషన్ అంటే ఇక్కడ నివసించడం అలా ఉన్న వాళ్ళకి పొందలేమన్నమాట మనం. ఓకేనా. ఒకసారి నేను అరేంజ్ చేస్తాను, మరీ గజిబిజిగా ఉంది. రైట్. రైట్. నెక్స్ట్ బై డిసెంట్. బై డిసెంట్ అంటే ఏంటి, సంతతి ద్వారా. ఇఫ్ బార్న్ అవుట్ సైడ్ ఇండియా యు ఆర్ ఎ సిటిజన్ ఇఫ్ యువర్ పేరెంట్స్ వేర్ ఇండియన్ సిటిజన్స్ విత్ కండిషన్స్ డిపెండింగ్ ఆన్ ద డేట్ ఆఫ్ బర్త్. అంటే ఇక్కడ మనకి ఏంటి బై డిసెంట్ అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంట్రీలో పుట్టారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్ ఒక టూర్కి వెళ్ళారు అనుకుందాం. ఓకేనా. ఆ టూర్లో మీరు అక్కడ పుట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా ట్రిప్కో లేకపోతే యూకే అంటే ప్యారిస్ లేకపోతే యుఎస్ఓ ఎటో వెళ్ళారు అనుకుందాం. అక్కడ మీరు పుట్టారు అనుకోండి, పుట్టినంత మాత్రం మీరు అక్కడ సిటిజన్ అవ్వలేరు కదా. ఒకవేళ మీ పేరెంట్స్ మనకి మన భారతదేశం పౌరులు అయితే మీరు కూడా ఆటోమేటిక్గా మన ఇండియన్ సిటిజన్స్ అవ్వచ్చు అనమాట. బట్ కండిషన్స్ ఉంటాయి అనుకోండి, అది డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాం. రైట్. ఇఫ్ బార్న్ అవుట్ సైడ్ ఇండియా యు ఆర్ ఎ సిటిజన్ ఇఫ్ యువర్ పేరెంట్స్ వేర్ ఇండియన్ సిటిజన్స్. మీ పేరెంట్స్ ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది, మీరు కూడా మన భారతదేశం సిటిజన్షిప్ పొందేయచ్చు అనమాట. బై డిసెంట్ అనమాట, సంతతి ద్వారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్ వర్క్ పర్మిట్ మీద వేరే కంట్రీకి వెళ్ళి వర్క్ చేస్తున్నారు, అక్కడ మీరు పుట్టారు అనుకోండి, మీరు పేరెంట్స్ ఇండియన్ సిటిజన్స్ కాబట్టి ఆబ్వియస్లీ మీరు కూడా ఇండియన్ సిటిజన్ అవుతారు అనమాట. నెక్స్ట్ బై రిజిస్ట్రేషన్ ద్వారా. ఓకేనా. ఫర్ సర్టెన్ పీపుల్ లైక్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ పిఐఓ కానీ లేకపోతే స్పౌసెస్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ దోస్ రిసైడింగ్ ఇన్ ఇండియా ఫర్ 7 years ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ద్వారా మన భారతదేశంలో మీరు సిటిజన్షిప్ పొందొచ్చు అనమాట. ఓకేనా. డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాం, డోంట్ వరీ, జస్ట్ గుర్తుపెట్టుకోండి మీరు. సో మన సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారంగా మన భారతదేశంలో 7 సంవత్సరాల కన్నా ఎక్కువ నివసించినట్లయితే మన భారతదేశం యొక్క సిటిజన్షిప్ పొందొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అక్షయ్ కుమార్ ఉన్నారు కదండి, అక్షయ్ కుమార్ మనకి ఫేమస్ యాక్టర్ ఉన్నారు కదా. అక్షయ్ కుమార్ గారికి కెనడా సిటిజన్షిప్ ఉండేది. బట్ ఆయన కెనడా సిటిజన్షిప్ ఉందని చెప్పేసి భారతదేశం సిటిజన్షిప్ తీసుకుంటే కుదురుతుందా, డ్యూయల్ సిటిజన్షిప్ ఉండదు. కాబట్టి ఆ కెనడా సిటిజన్షిప్ రినౌన్స్ చేసుకున్నారు, అది క్యాన్సిల్ చేసేసుకొని మన ఇండియన్ సిటిజన్షిప్కి రిజిస్ట్రేషన్ ద్వారా అప్లై చేసుకున్నారు. నౌ హీస్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అనమాట. ఆయన మన భారతదేశం యొక్క సిటిజన్. ఇప్పుడు ఆయనకి యాక్చువల్గా కెనడా సిటిజన్షిప్ ఉండేదన్నమాట అక్షయ్ కుమార్ గారికి. సో పైన దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చండి, మనకి సిటిజన్షిప్ బై డిసెంట్ అంటే దీపికా పడుకోన్ గారి గురించి చెప్పుకోవచ్చు అనమాట. సో దీపికా పడుకోన్ గారి పేరెంట్స్ మనకి డెన్మార్క్ వెళ్ళినప్పుడు దీపికా పడుకోన్ డెన్మార్క్లో పుట్టారనమాట. బట్ దీపికా పడుకోన్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా ఇండియన్స్ కాబట్టి తనకి బై డిసెంట్ సంతతి ద్వారా
తను ఇండియన్ సిటిజన్షిప్ పొందారనమాట. రైట్. నెక్స్ట్, బై న్యాచురలైజేషన్ ఫర్ ఫారినర్స్ హూ హ్యావ్ లివ్డ్ ఇన్ ఇండియా ఫర్ 12 years, ఓకేనా, ఇంక్లూడింగ్ 1 year ఇమీడియట్లీ బిఫోర్ అప్లికేషన్. ఓకేనా, అంటే ఒక 12 సంవత్సరాలు మన భారతదేశంలో ఒక ఫారినర్ మన దగ్గర నివసించినట్లయితే న్యాచురలైజేషన్ ద్వారా మన భారతదేశం యొక్క సిటిజన్షిప్ పొందొచ్చు అనమాట. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అండి, మనకు రాజీవ్ గాంధీ గారి వైఫ్ సోనియా గాంధీ గారు ఉన్నారు కదా. సోనియా గాంధీ గారు ఇటలీలో పుట్టారనమాట. ఓకేనా, ఇటలీలో పుట్టారు. బట్ తను మన భారతదేశంలో 12 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నారు. రాజీవ్ గాంధీ గారిని కూడా పెళ్లి చేసుకున్నారు కాబట్టి తను బై న్యాచురలైజేషన్ కూడా ఈ ప్రాసెస్కి అప్లై చేసుకుని మన భారతదేశం యొక్క సిటిజన్షిప్ పొందొచ్చు. అలా పొందారు. రైట్. నెక్స్ట్, బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ టెరిటరీ. ఇఫ్ ఎ న్యూ టెరిటరీ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా, ద పీపుల్ ఆఫ్ దట్ రీజన్ బికమ్ సిటిజన్స్ లైక్ గోవా ఇన్ 1961. సో మన భారతదేశం గోవాని 1961లో మనకి ఎక్వైర్ చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఓకేనా, సో గోవాతో పాటుగా మనకి డామన్ అండ్ డ్యూ కూడా మనకి 1961లో మన భారతదేశం ఎక్వైర్ చేసుకున్నారు పోర్చుగీస్ దగ్గర నుంచి. తర్వాత గోవాకి స్టేట్ హుడ్ ఇచ్చారు 1987లో. సో అలా ఏదైనా కొత్త టెరిటరీస్ని మన భారతదేశంలోకి మనం ఇన్కార్పొరేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏదైతే మనకి ఇన్కార్పొరేట్ చేసిన టెరిటరీ ఉంటుందో వాళ్ళందరూ కూడా మన భారతదేశం యొక్క సిటిజన్స్ అయిపోతారు అనమాట. ఓకే, రైట్. సో వీటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాంలేండి నెక్స్ట్ పార్ట్లో. బట్ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సింది మాత్రమే నేను చెప్తున్నాను అనమాట. రైట్. నెక్స్ట్, 3 రకాలుగా మనం కోల్పోవచ్చు మన భారతదేశం యొక్క సిటిజన్షిప్. ఒకటి రినౌన్సియేషన్ అనమాట, అంటే త్యజించుట. అంటే మీరు వాలంటరీగా మీ యొక్క సిటిజన్షిప్ ఇచ్చేస్తే దెన్ మీ యొక్క సిటిజన్షిప్ మీరు కోల్పోతారు అనమాట. యూజువల్లీ డన్ వెన్ సమ్మన్ గెట్ సిటిజన్షిప్ ఆఫ్ అదర్ కంట్రీస్. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న వాళ్ళు చాలామంది అదర్ కంట్రీస్లో సెట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకేనా, బ్రిటిష్ సిటిజన్షిప్ కానివ్వండి, యూఎస్ సిటిజన్షిప్ కానివ్వండి, అలా వాళ్ళు హోల్డ్ చేసిన వాళ్ళు ఉంటారు చూసారా. సో వాళ్ళు మన సిటిజన్షిప్ గివప్ ఇచ్చేస్తారు అనమాట, మాకు వద్దు ఇంకా భారతదేశం యొక్క పౌరసత్వం అని చెప్పేసి. నెక్స్ట్, టర్మినేషన్ ద్వారా హ్యాపెన్స్ ఆటోమేటికల్లీ ఇఫ్ అన్ ఇండియన్ సిటిజన్ అక్వైర్స్ ఫారెన్ సిటిజన్షిప్. ఒకవేళ మన భారతదేశంలో ఉన్న వాళ్ళు వేరే కంట్రీస్లోకి వెళ్ళి సెట్ అయ్యి అక్కడ సిటిజన్షిప్ వస్తే ఆటోమేటిక్గా ఇది టర్మినేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, అండ్ నాట్ అప్లికబుల్ డ్యూరింగ్ ద వార్. ఇది వార్ టైంలో అప్లికబుల్ అవ్వదు. రైట్, డీటెయిల్గా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. బై డిప్రైవేషన్, ద సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్సిల్స్ ఇట్స్ సిటిజన్షిప్ ఇఫ్ ఇట్ వాజ్ అబ్టైన్డ్ బై ఫ్రాడ్. అంటే ఎవరన్నా భారతదేశం యొక్క పౌరసత్వాన్ని ఫ్రాడ్ చేసి కనుక తెచ్చుకుంటే దాన్ని డిప్రైవ్ చేసేయచ్చు అనమాట. అంటే భారతదేశం సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసేయచ్చు. ద పర్సన్ షోస్ డిస్లాయల్టీ టు ద ఇండియా. అంటే మన భారతదేశం యొక్క కాన్స్టిట్యూషన్ కానివ్వండి, మన ఇండియాకి కానీ డిస్లాయల్గా ఉన్నట్లయితే దెన్ మనం డిప్రైవ్ చేసేయచ్చు అనమాట. ఆర్ హ్యాస్ బిన్ లివింగ్ అబ్రాడ్ +7+ కంటిన్యూస్ ఇయర్స్. అప్పుడు కూడా మనం ఈ యొక్క సిటిజన్షిప్ని డిప్రైవ్ చేసేయచ్చు అనమాట, అంటే కోల్పోతారు 3 waysలో. రైట్. సో ఇప్పుడు ఫ్యూ క్వశ్చన్స్ కూడా నేను చెప్తాను, మీరు కూడా ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి ఆర్టికల్ 5 to 11 వరకు ఉంటాయని చెప్పేసి చెప్పుకున్నాం కదా. దాంట్లో 11th ఆర్టికల్ ఏం డిస్కస్ చేస్తుంది అంటే ద పార్లమెంట్ హ్యాస్ ద పవర్. ఓకేనా, ఇక్కడ ద పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు మేక్ లాస్ రిగార్డింగ్ అక్విజిషన్ అండ్ టర్మినేషన్ ఆఫ్ సిటిజన్షిప్. అంటే మన భారతదేశం యొక్క సిటిజన్షిప్ అక్వైర్ చేసుకోవడం కానీ టర్మినేట్ చేయడం కానీ ఈ చట్టాలు ఎవరు తయారు చేయగలరు అంటే పార్లమెంట్ తయారు చేయగలరు. ఆ విధంగానే ద సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 వచ్చిందన్నమాట మనకి. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడు క్వశ్చన్స్ ఉంటాయి వీటి మీద. రైట్. సో ఆర్టికల్ 5 ఏం డిస్కస్ చేస్తుంది అంటే మనకి సిటిజన్షిప్ ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే మన భారత రాజ్యాంగం ఏదైతే కాన్స్టిట్యూట్ అయిందో ఆ టైంలో ఉన్నప్పుడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. సిటిజన్షిప్ ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 6 ఏం చెప్తుంది, రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ సర్టెన్ పర్సన్స్ హూ హ్యావ్ మైగ్రేటెడ్ టు ఇండియా ఫ్రమ్ పాకిస్తాన్. ఓకేనా, అంటే పాకిస్తాన్ నుంచి మన ఇండియాకి మైగ్రేట్ అయిన వాళ్ళ గురించి ఆర్టికల్ 6లో డిస్కస్ చేస్తుంది. ఆర్టికల్ 7 వచ్చేసి రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ సర్టెన్ మైగ్రెంట్స్ టు పాకిస్తాన్. అంటే మన ఇండియా నుంచి పాకిస్తాన్కి మైగ్రేట్ అయిన వాళ్ళ గురించి ఆర్టికల్ 7లో డిస్కస్ చేసుకుంటాము. ఆర్టికల్ 8 వచ్చేసి రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ సర్టెన్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ రిసైడింగ్ అవుట్ సైడ్ ఇండియా. ఓకేనా, అంటే మన ఇండియన్ ఆరిజిన్స్ అంటే ఇండియాలో పుట్టి బయట కంట్రీస్లో నివసించే వాళ్ళ గురించి మనం ఆర్టికల్ 8లో డిస్కస్ చేస్తాము. అంటే ఇవి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదండి మనకి. ఓకేనా, మెయిన్గా ఫస్ట్ మనం డిస్కస్ చేసుకున్న ఈ 5 ways 3 ways ఇంపార్టెంట్ అండ్ ఆర్టికల్ 11 వెరీ ఇంపార్టెంట్ మనకి. ఆర్టికల్ 9 వచ్చేసి
పర్సన్స్ వాలంటరీలీ అక్వైరింగ్ సిటిజన్షిప్ ఆఫ్ ఎ ఫారెన్ స్టేట్ నాట్ టు బి సిటిజన్స్. ఓకేనా, వేరే కంట్రీ యొక్క సిటిజన్షిప్ తీసుకుంటే మన భారతదేశం యొక్క సిటిజన్స్ కారు అని చెప్పి అంటుంది. 10 వచ్చేసి కంటిన్యూయన్స్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్. అండ్ 11 వచ్చేసి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఇందాక, వెరీ ఇంపార్టెంట్, రైట్. వీటి గురించి పార్ట్ 2లో నేను డిస్కస్ చేస్తాను వెరీ డీటెయిల్గా, డోంట్ వరీ. బట్ మనం ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సిన మ్యాటర్, మనం మెయిన్ మ్యాటర్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం, మరీ చెప్తున్నాం, రైట్. ఇండియాలో 2 రకాల పీపుల్ ఉంటారండి మనకి. ఓకేనా, ఒకటి సిటిజన్స్, ఇంకొకరు ఏలియన్స్. ఓకేనా, దాని గురించి మనం చూద్దాం, రైట్. సో సిటిజన్స్ ఎవరండి మనకి ఇక్కడ? సిటిజన్స్ ఎంజాయ్ ద ఫుల్ మెంబర్స్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్. ఓకేనా, ఇండియన్ స్టేట్ అంటే ఏంటి ఇక్కడ మనకి? ఇప్పుడు ఆర్టికల్ 5 to 11 అని చెప్పేసి అనుకున్నాం కదా. ఆ 11th ఆర్టికల్ తర్వాత 12th ఆర్టికల్ మనకి స్టేట్ యొక్క డెఫినేషన్ చెప్తుంది. ఓకేనా, అది ఫండమెంటల్ రైట్స్లో మనకి ఉంటుంది. ఆర్టికల్ 12 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఆర్టికల్ 12 పార్ట్ 3లో మనకి డెఫినేషన్ ఆఫ్ ఎ స్టేట్ గురించి చెప్తుంది అనమాట. స్టేట్ అంటే ఏంటి? యూనియన్ గవర్నమెంట్, పార్లమెంట్, స్టేట్ గవర్నమెంట్, స్టేట్ లెజిస్లేచర్ అండ్ అన్ని లోకల్ అథారిటీస్ అండ్ అదర్ అథారిటీస్ విత్ ఇన్ ద ఇండియా ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది మనకి స్టేట్ యొక్క డెఫినేషన్ అన్నమాట. సో సిటిజన్స్ ఎవరు ఉంటారు మనకి ఇక్కడ? సిటిజన్స్కి మనకి మన ఇండియన్ స్టేట్ ఏదైతే ఉందో దీంట్లో ఫుల్ మెంబర్స్ అనమాట. అండ్ ఎంజాయ్ ఆల్ ద సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్. ఓకేనా, సివిల్ రైట్స్, పొలిటికల్ రైట్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేయగలరు సిటిజన్స్, రైట్. ఓకే, మరి ఏంటో రైట్స్ అండ్ ప్రివిలేజెస్ మన భారతదేశంలో ఉన్న సిటిజన్స్కి అండ్ నాట్ గివెన్ టు ఏలియన్స్. ఏలియన్స్ అంటే ఏంటి మనకి ఇక్కడ? గ్రహాంతర వాసులు, వాళ్ళు కాదు. అంటే మన భారతదేశం యొక్క సిటిజన్స్ కాకుండా వేరే వాళ్ళందరినీ కూడా మనం ఏలియన్స్ అని పిలుస్తూ ఉంటాం అనమాట. అలా ఏలియన్స్కి లేనిది మనకున్నది ఏంటి మన భారతదేశంలో అంటే ఆర్టికల్ 15 రైట్ అగెయిన్స్ట్ డిస్క్రిమినేషన్. అంటే ఎవరు కూడా మన భారతీయుల్ని డిస్క్రిమినేట్ చేయకూడదు అనమాట. ఓకేనా, ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్ కానీ, సెక్స్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా డిస్క్రిమినేషన్ అనేది చేయకూడదు అన్నమాట. ఓకే, సో అర్థమైంది కదండి. మీ యొక్క రిలీజియన్ బేస్ మీద కానివ్వండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా రిలీజియన్ బేస్ మీద డిస్క్రిమినేషన్ చూపించకూడదు ఇండియన్ సిటిజన్స్కి. ఓకే, అందుకే మనకి డైరెక్ట్గా మనకి ఆర్టికల్ 32 ఏం చెప్తుందండి? రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని ఉంటుంది కదా. డైరెక్ట్గా మీరు సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ వెళ్ళిపోవచ్చు ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్కి మీకు ఏదన్నా అన్యాయం జరిగింది అనిపిస్తే. సో మీ రిలీజియన్ పరంగా కానివ్వండి, మీ రేస్ పరంగా కానివ్వండి, అంటే మీ జాతి పరంగా కానివ్వండి, క్యాస్ట్ పరంగా కానివ్వండి, ఓకేనా, లేదా సెక్స్ పరంగా కానివ్వండి, అంటే మేల్ ఆర్ ఫీమేల్. ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళని చూసి డిస్క్రిమినేట్ చేస్తూ ఉంటారు కదా, అలా. లేదా ప్లేస్ ఆఫ్ బర్త్ బేస్ మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నేపాల్ వాళ్ళు ఉంటారు, నార్త్ ఈస్ట్ రే నేపాలోడా అని చెప్పేసి అన్నాం అనుకోండి, అది కూడా కేసే. అలా డిస్క్రిమినేట్ చేయకూడదు అనమాట ఎవరిని. సో అట్లా డిస్క్రిమినేట్ చేయకూడదు. ఈ రైట్స్ అన్నీ ఎవరికి వస్తున్నాయి మనకి? స్పెషల్గా ఈ రైట్స్ అండ్ ప్రివిలేజెస్ మన సిటిజన్స్కి వస్తున్నాయి, ఏలియన్స్కి రావట్లేదు. నెక్స్ట్, రైట్ టు ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. సో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఫారినర్ గార్డ్ వచ్చేసి నేను కోర్టుకి వెళ్తాను, నాకు అవకాశం దొరకట్లేదు అంటే కుదురుతుందా? కుదరదు అనమాట. ఓన్లీ మన ఇండియన్ సిటిజన్స్కే వస్తుంది. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అసెంబ్లీ, అసోసియేషన్, మూవ్మెంట్, రెసిడెంట్ అండ్ ప్రొఫెషన్. ఇవన్నీ ఆర్టికల్ 19లో 6 ఫ్రీడమ్స్ ఉంటాయి మనకి. ఓకేనా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్, ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్. ఈ ఆర్టికల్ 19లో ఉన్నవన్నీ కూడా మన సిటిజన్స్కి వర్తిస్తాయి అన్నమాట. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆర్టికల్ 29 and 30 వర్తిస్తాయి. రైట్ టు ఓట్, ఓకేనా, ఇన్ ఎలక్షన్స్ టు ద లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, ఇది మన సిటిజన్స్కి మాత్రమే ఉంటుంది. రైట్ టు కంటెక్స్ట్ ఫర్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ అదర్ స్టేట్ లెజిస్లేచర్స్, ఇది కూడా మన సిటిజన్స్కి మాత్రమే ఉంటుంది. ఎలిజిబిలిటీ టు హోల్డ్ సర్టెన్ పబ్లిక్ ఆఫీసెస్, దట్ ఈస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కానీ, జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు, గవర్నర్, అటార్నీ జనరల్ అండ్ అడ్వకేట్ జనరల్, ఇవన్నీ కూడా కేవలం మన సిటిజన్స్కి మాత్రమే వర్తిస్తాయి అన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో ఏలియన్స్లో మళ్ళీ 2 రకాలు ఉంటారు మనకి. ఒకటి ఫ్రెండ్లీ ఏలియన్స్, 2 ఎనిమీ ఏలియన్స్ అన్నమాట. ఓకేనా, ఏలియన్ అంటే ఎవరు? సిటిజన్స్ ఆఫ్ సమ్ అదర్ స్టేట్. ఓకేనా, అదర్ స్టేట్ అంటే అదర్ కంట్రీ అనుకోండి. దే డు నాట్ ఎంజాయ్ ఆల్ ద సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్.
సో ఫ్రెండ్లీ ఏలియన్స్ ఎవరు ఇక్కడ మనకి? సబ్జెక్ట్స్ ఆఫ్ దోస్ కంట్రీస్ దట్ హ్యావ్ కార్డియల్ రిలేషన్స్ విత్ ఇండియా. అంటే మన భారతదేశంతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసే కంట్రీస్ ఉంటాయి కదా వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా. రష్యన్స్ ఆర్ ద ఫ్రెండ్లీ ఏలియన్స్. ఎనిమీ ఏలియన్స్ ఎవరు మనకి ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ చైనా అనుకోవచ్చు. చైనాతో ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి. ఓకేనా? సబ్జెక్ట్ ఆఫ్ దట్ కంట్రీ దట్ ఈస్ అట్ వార్ విత్ ఇండియా. ఇప్పుడు మనకి చైనాతో మనకి వార్ అయింది. ఓకేనా? ఇండో చైనా వార్ అయింది, మనకి ఇండో పాక్ వార్ అయింది, పాకిస్తాన్తో యుద్ధమైంది. కాబట్టి పాకిస్తాన్ కూడా ఎనిమీ ఏలియన్ అనమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి మనకి ఇక్కడ అంటే, ఎనిమీ ఏలియన్స్ ఎంజాయ్ లెస్సర్ రైట్స్ దాన్ ఫ్రెండ్లీ ఏలియన్స్. దట్ ఈస్ నో ప్రొటెక్షన్ అగేన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. ఓకేనా? ఆర్టికల్ 22 మనకి ఏం చెప్తుందండి? ప్రొటెక్షన్ అగేన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఉంటుంది మనకి. ఇది ఎనిమీ ఏలియన్స్కి వర్తించదు అనమాట. అంటే వీళ్ళకి దే ఎంజాయ్ లెస్సర్ రైట్స్. ఫ్రెండ్లీ ఏలియన్స్తో కంపేర్ చేస్తే వీళ్ళకి లెస్సర్ రైట్స్ ఉంటాయి అనమాట. దెర్ ఈస్ నో ప్రొటెక్షన్ అగేన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ అకార్డింగ్ టు ఆర్టికల్ 22 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. రైట్? ఓకే, సర్టెన్ ఫ్యాక్ట్స్ మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సమ్ డ్యూటీస్ ఆఫ్ సిటిజన్స్. సిటిజన్స్ అంటే ట్యాక్సెస్ పే చేస్తారు, నేషనల్ ఫ్లాగ్ని రెస్పెక్ట్ చేయాలి, నేషనల్ యాంథమ్ని రెస్పెక్ట్ చేయాలి, మన కంట్రీని డిఫెండ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్, ఇన్ ఇండియా బోత్ ఏ సిటిజన్ బై బర్త్ యాజ్ వెల్ యాజ్ న్యాచురలైజ్డ్ సిటిజన్. వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. సిటిజన్ బై బర్త్ అండ్ న్యాచురలైజ్డ్ సిటిజన్. ఓకేనా? ఇక్కడ చెప్పుకున్న దాంట్లో న్యాచురలైజ్డ్ సిటిజన్ అండ్ సిటిజన్ బై బర్త్ వీళ్ళ ఇద్దరు కూడా మనకి ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకేనా? వైల్ ఇన్ యుఎస్ఏ ఓన్లీ సిటిజన్ బై బర్త్ ఈజ్ ఎలిజిబుల్. యుఎస్లో అక్కడ పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, బట్ ఇక్కడ మనకి న్యాచురలైజ్డ్ సిటిజన్ కూడా ఎలిజిబుల్. వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఇండియా ప్రొవైడ్స్ ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్. ఇందాక చెప్పుకున్నట్టుగా దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ సపరేట్ స్టేట్స్ సిటిజన్షిప్ అనమాట. లైక్ యుఎస్ఏ, స్విట్జర్లాండ్ అలాగా మనకి లేవన్నమాట డబుల్ సిటిజన్షిప్. రైట్? ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మనకి. సో ఇవన్నీ కూడా మీరు ట్రై చేయాలండి. ఇది క్వశ్చన్ నెంబర్ 1. కింద మీరు 1 అని పెట్టేసి మీరు ఆన్సర్ చేయండి. ఏనా, బీనా, సీనా, డీనా అని చెప్పేసి. చూడండి, విచ్ యాక్ట్ గవర్న్స్ ద అక్విజిషన్ అండ్ లాస్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. అర్థమైంది కదా? సో అది. సో ట్రై చేయండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎలిజిబుల్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడే చెప్పుకున్నాం కదండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎవరు? ఓన్లీ సిటిజన్షిప్ బై బర్త్, ఓన్లీ ఏ న్యాచురలైజ్డ్ సిటిజన్, ఏ సిటిజన్ బై బర్త్ ఆర్ న్యాచురలైజ్డ్, ఓన్లీ ఏ సిటిజన్ రిసైడింగ్ ఇన్ ఇండియా. ఇది సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. థర్డ్ వన్ చూడండి. ఇవన్నీ కూడా మనకి మోడరేట్ క్వశ్చన్స్ అండి. ఈజీ టు మోడరేట్ క్వశ్చన్స్. టఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మన యూపీఎస్సీ బ్యాచ్ వాళ్ళకి ఇస్తున్నాము. రైట్? సో అండర్ విచ్ మెథడ్ క్యాన్ ఎ ఫారినర్ బి గ్రాంటెడ్ ఇండియన్ సిటిజన్షిప్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ టు లిటరేచర్ ఆర్ సైన్స్? ఓకేనా? ఒక ఫారినర్కి మన భారతదేశం యొక్క పౌరసత్వం పొందడానికి లిటరేచర్ అండ్ సైన్స్లో బాగా సర్వీస్ చేసినందుకు ఏ పద్ధతి ద్వారా ఇవ్వచ్చు? నెక్స్ట్, ఏ పర్సన్ బోర్న్ ఇన్ ఇండియా ఆఫ్టర్ 3rd December 2004 విల్ బి కన్సిడర్డ్ ఎ సిటిజన్ ఓన్లీ ఇఫ్. మనం ఇక్కడ చెప్పుకున్నాం కదండి. ఇదన్నమాట. ఓకేనా? ట్రై చేయండి. ఓకేనా? దిస్ ఈస్ 4th క్వశ్చన్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. విచ్ ఆర్టికల్ గివ్స్ ద పార్లమెంట్ ద పవర్? ఇందాక చెప్పుకున్నాం కదా, పార్లమెంట్కి ఏ ఆర్టికల్ ప్రకారం పవర్ ఉంటుంది? ట్రై చేయండి. 6th క్వశ్చన్. 7th క్వశ్చన్ చూడండి. వెరీ ఈజీ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెథడ్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్ అండర్ సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955? ట్రై చేయండి. ఇది బై బర్త్, బై రిజిస్ట్రేషన్, బై న్యాచురలైజేషన్, బై మ్యారేజ్. ఏంటి? మనం బ్రాండ్ అని గుర్తుపెట్టుకున్నాం కదా. బ్రాండ్లో లేనిది ఏంటో ఇక్కడ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది. ట్రై చేయండి. రైట్? 8th క్వశ్చన్ ట్రై చేయండి. విచ్ కేటగిరీ ఆఫ్ ఏలియన్స్ డస్ నాట్ ఎంజాయ్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ అకార్డింగ్ టు ఆర్టికల్ 22? ఇందాకే చెప్పుకున్నాం. ఫ్రెండ్లీ ఏలియనా, ఎనిమీ ఏలియనా, రిఫ్యూజీ ఏలియనా, ఇల్లీగల్ ఏలియనా? ట్రై చేయండి. 9th క్వశ్చన్ చూడండి.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిగార్డింగ్ ఏలియన్స్. ఓకేనా, మనకి ఏలియన్స్ ఎన్ని రకాలని చెప్పుకున్నాము, 2 రకాలని చెప్పుకున్నాం కదా. ఆ 3వ రకం ఇక్కడ మీరు ఐడెంటిఫై చేసి ఎలిమినేట్ చేసుకోవాలి. ఓకే, సో ఎస్, సో ఈ వీడియో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చాను. నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందామండి. ఓకేనా, అసలు మనకి ఈ 5 ways to acquire మనకి కంప్లీట్గా ఏమేమి చదువుకోవచ్చు అండ్ మనకి 3 ways to lose the citizenship of India, దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, సో ఇంకా మీకు ఏదైనా కావాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బట్ ఈ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అటెంప్ట్ చేసిన వాళ్ళందరూ కూడా సీరియస్ ఆస్పిరెంట్స్, మీ అందరికీ కూడా మంచి జాబ్స్ రావాలని కోరుకుంటున్నాను. అటెంప్ట్ చేయని వాళ్ళందరూ కూడా బద్దకస్తులండి ఆబ్వియస్లీ. ఎందుకంటే మీరు చిన్న చిన్న పనులు కూడా చేయకపోతే ఇంకా మీరు ప్రిపరేషన్లో ఉండి ఏం లాభం చెప్పండి. ఇప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అనుకుంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అది తప్పైనా లేకపోతే కరెక్ట్ అయినా పక్కన పెట్టేయండి. అటెంప్ట్ చేయడం వెరీ ఇంపార్టెంట్ అండి. ఎక్కడైనా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ ఎనీ బయట మీకు ఏదైనా కాంపిటీషన్ ఉన్నా కానీ అది అటెంప్ట్ ఇవ్వడం గ్రేట్ అండి. మనకి అరే నేను తప్పు అవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తప్పు ఆన్సర్ పెట్టారనుకోండి, ఎవరైనా నవ్వుతారా కింద కమెంట్ సెక్షన్కి వచ్చేసి అరే నువ్వు తప్పు పెట్టావని చెప్పేసి? ఇట్ విల్, అంటే అది మీకు ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇప్పుడు ఎటువంటి అటెంప్ట్ చేయని పర్సన్ కన్నా అటెంప్ట్ చేసిన పర్సన్ కొద్ది గొప్ప బెటరే కదా. అంటే క్లాస్ మొత్తం విన్న వాళ్ళు ఇంకా బెటర్ అనమాట, రైట్? సో విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ గ్రేట్ డే, జై హింద్.